రైతులకు మద్దతు ధర కోసం ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించాలన్నారు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు. టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి పార్టీ జిల్లా అధ్యక్షుడితో కలిసి వరంగల్ పత్తి మార్కెట్ను పరిశీలించిన ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పత్తికి 5000 మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. పుష్కరాలు, కాన్వాయ్ లాంటి వాటికి పెట్టిన ఖర్చులో సగం నిధులు రైతుల రుణమాఫీకి కేటాయించాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి. వాళ్ళు 10వ తారీఖు నుంచి కొంటవని హరీష్ రావు గారు పెద్ద పెద్ద అక్షరాలతోటి ఇలా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. 10వ తారీఖు దాకా రైతులు పత్తిని ఎడబెట్టుకోవాలి. నువ్వు మార్కెటింగ్ మంత్రి, గోదాం లేవు, దానికి కూడా సలహా ఇవ్వలేదు. కానీ ఎప్పుడు కూడా మార్కెట్కే డైరెక్ట్ తీసుకొస్తాడు. మళ్ళీ ఇంటికి తీసుకుపోవాలన్నా తక్కువ రేటు పడ్డా కూడా ఏదో రేటు పోనీ అని వదిలిపెట్టుకొని పోయే పరిస్థితి ఉన్నది. నేను ఒక్కటే 10వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనొద్దు? రాష్ట్ర ప్రభుత్వం కొనే ఏర్పాటు చేయాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. 10వ తారీఖు వరకు ఇలా వ్యాపారస్తున్నారు, పెద్ద వ్యాపారస్తులు ఇంతవరకు రంగంలో దిగలే. మిన్నింగ్ వాళ్ళు 13వ తారీఖు ముహూర్తం పెట్టుకున్నారట. నాకు చూసాయిగా తెలుస్తాను. రైతులందరూ కూడా ఏ జిల్లా మంత్రి ఆ జిల్లాల మార్కెట్ యార్డ్లో కూర్చోండి, చాలు రైతులకు మనోధైర్యం వస్తుంది. 5000 కింటా పత్తి ధర పడాలని, రుణమాఫీ ఏకసాటిగా మాఫీ చేయాలని ఇవాళ ఇక్కడ మా జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను తెలుగుదేశం కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం. అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో రాస్తా రోకలు మొదలుపెట్టండి.